యోహాను సువార్త 18వ అధ్యాయం 33వ వచనం నుంచి 40వ వచనం వరకు. పిలాతు తిరిగి అధికార మందిరములో ప్రవేశించి యేసును పిలిపించి, యూదుల రాజు నీవేనా అని ఆయనను అడుగగా, యేసు, నీ అంతట నీవే ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గూర్చి ఇది చెప్పిరా అని అడిగాను. అందుకు పిలాతు, నేను యూదుడినా ఏమి? నీ స్వజనమును ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించిరి గదా, నీవేమి చేసిదివని అడుగగా, యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు, కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు అనెను. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడుగగా, యేసు, నీవు అన్నట్టు నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని. ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినును అనెను. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పెను. అతడు ఈ మాట చెప్పి బయట ఉన్న యూదుల వద్దకు తిరిగి వెళ్ళి, అతని యందు ఏ దోషమును నాకు కనబడలేదు. ఆయనను పస్కా పండుగలో నేను ఒకనని మీకు విడుదల చేయటం కలదు కదా, నేను యూదుల రాజును విడుదల చేయటం మీకు ఇష్టమా అని వారిని అడిగను. అయితే వారు, వీనిని వద్దు, బరబ్బాను విడుదల చేయమని మరలా కేకలు వేసిరి. ఈ బరబ్బా బందిపోటు దొంగ. యూదులు ఈ పిలాతు యొక్క అధికార మందిరంలోనికి వెళ్ళకపోవటం చేత పిలాతు బయటికి వచ్చి వారితోటి మాట్లాడి తరువాత తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి యేసును పిలిపించాడు అధికార మందిరంలోనికి. అంటే యూదులు అధికార మందిరంలోనికి వెళ్ళటానికి వారు మైలుపడతారనేటువంటిది, లేక అపవిత్రపరచబడతారనే ఉద్దేశంతో వెళ్ళలేదు కనుక, కానీ ప్రభువు లోపలికి వెళ్ళాడు. ప్రవేశించి, యూదుల రాజు నీవేనా అని ఆయనను అడుగగా, యేసు, నీ అంతట నీవే ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గూర్చి ఇది చెప్పిరా అని అడిగాను. సో అంతకు మునుపు మనం చదివినటువంటి 28 నుంచి 32 వచనాల్లో యూదులు ప్రభు రాజు అని చెప్పినటువంటి విధంగా దాఖలాలు లేవు. కానీ పిలాతు యేసు ప్రభువుని గురించి అంతకు మునుపు అతడు తెలుసుకున్న సమాచారం ప్రకారం అతడు యూదుల రాజు అనేటువంటిది ప్రజలలో కొంతమందిలో అటువంటి అభిప్రాయం ఉన్నదనేటువంటిది మనకు వ్యక్తమవుతుంది. అందుచేత దానిని నివృత్తి చేసుకునటానికి పిలాతు తనకు కలిగిన అవకాశంలో యేసుని యూదుల రాజు నీవేనా అని అడుగుతున్నాడు. ప్రభు ఈ మత్తయి సువార్త 21వ అధ్యాయంలో యెరూషలేము మందిరానికి వచ్చినప్పుడు వారు జనసమూహంలో ఆయనకు దారి పొడుగున బట్టలు పరిచి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచరి, జనసమూహంలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారు, వెనక వచ్చుచుండిన వారు, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలంలో జయమని యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడాను. ఈ విధంగా అటువంటి రాజుగా ఆయన యెరూషలేములో ప్రవేశించున్నాడనే సమాచారాన్ని పిలాతు కూడా విని ఉండవచ్చు. ఈ యూదులు ప్రభు మీద మోపినటువంటి అభియోగం యొక్క వివరణ యూదులు అతనికి ఇవ్వలేదు, కానీ మేము దుర్మార్గుడని అతనికి తెలియచెప్పి ఇతనికి మరణశిక్ష విధించడం అనేటువంటిది మేము తీసుకున్న నిర్ణయం అని చెప్పి అతనికి మరణశిక్ష విధించమని పిలాతు దగ్గరికి తీసుకొచ్చారు. కానీ పిలాతు యూదుల రాజు నీవేనా అని అడిగినప్పుడు, అందుచేతనే 34వ వచనంలో ప్రభు అడుగుతున్నాడు, నీ అంతట నీవే ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గూర్చి ఇది చెప్పిరా అని అడిగారు. పిలాతు, నేను యూదుడినా ఏమి? నీ స్వజనమును ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించిరి కదా, నీవేమి చేసితివని అడుగగా, అప్పుడు పిలాతు ఆ మాటను దాటవేస్తున్నాడు. అవును, అంతటా నేనే చెబుతున్నానని కానీ, లేక ఇతరులు నీవు యూదుల రాజు అని ప్రకటించుకున్నావని చెప్పి నాకు తెలియచెప్పిరని కానీ అతను మాట్లాడట్లేదు. ఎందుకంటే అతడు ప్రభువు కనుక యూదుల రాజుగా ప్రకటించుకుని ఉంటే అది వేరే అయినటువంటి నేరం కింద పిలాతు యొక్క దృష్టిలోనికి తీసుకుని రాబడే అభియోగంగా ఉండవచ్చు. ఎందుచేతనంటే ఇతడు రోమియోలు రాజాధికారాన్ని కలిగి ఉన్నప్పుడు వారికి వ్యతిరేకంగా లేచి నేను రాజునని చెప్పి మరి రోమా అధిపతుల యొక్క రాజ్య అధికారాన్ని మరి ఎదిరించినటువంటి కోవలోనికి ప్రభువుని తీసుకుని రావచ్చు. తర్వాత పిలాతు తన యొక్క అధికారాన్ని
సవాలు విసిరినటువంటి విధంగా కూడా పిలాతు చూసే అవకాశం ఉంది. అందుచేత ఈ విధంగా యేసు ప్రభుని పిలాతు అడుగుతున్నాడు. కానీ పిలాతు అలా అడిగినప్పుడు, ప్రభు ఆ విధంగా అడిగినప్పుడు పిలాతుకి దానిని గురించి అధికమైనటువంటి లోతులోనికి వెళ్ళలేదు. అలా కాకుండా నీ స్వజనము ప్రధాన యాజకులు నిన్ను నాకు అప్పగించరి, నీవేమి చేస్తావని అడిగిన. ఇప్పుడు అడుగుతున్నాడు, నువ్వేం చేస్తున్నావని. అప్పుడు ఈ యూదుల రాజు నీవేనా అని అడిగినటువంటి దాని సందర్భానికి సరైనటువంటి సమాధానం మన ప్రభు 36వ వచనంలో మాట్లాడుతున్నాడు. యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు అనెను. ఒకవేళ నేను యూదుల రాజును అయినట్లయితే దానికి ఈ లోక సంబంధమైనది అయితే మరి నా సేవకులు నా పక్షంగా పోరాడి ఉండేవాళ్ళు. కానీ ఎందుకు అలా కాదు అంటే నా రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదు అంటే ప్రభు పరోక్షంగా చెప్తున్నాడు, నేను రాజునే, నేను ఈ లోకానికి సంబంధించినటువంటి రాజుని మాత్రమే కాదు కానీ పరలోక సంబంధమైనటువంటి దానికి వేరైనటువంటి రాజ్యానికి అధిపతిని రాజుని అని మాట్లాడుతున్నాడు. అది పిలాతుకి అర్థం కావడం కొంచెం ఇబ్బందికరమైన విషయమే. కానీ 37వ వచనంలో చెప్తున్నాడు, అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన అడుగగా యేసు, నీవు అన్నట్టు నేను రాజునే. సో నువ్వు చెప్పినట్లుగా నేను రాజునే. అయితే ఇప్పుడు రాజునే అని చెప్పినప్పుడు యూదుల రాజు అనేటువంటి మాట వాడటం లేదు. ఎందుకంటే మన ప్రభువు పరలోకంలో ఉన్నవి భూలోకంలో ఉన్నవి అన్నిటినీ కూడా మరి అతని యందు ఏకముగా సమకూర్చుకున్న వలనని తండ్రి యొక్క అభీష్టం. అది ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాల్లో చదువుతాం. తర్వాత ఆయన పరలోకంలో మరి సంఘం మీద ప్రభువుగా ఉండి పరలోకంలో ఉన్నవి, మరి తర్వాత ఇశ్రాయేలులకు రాజుగా ఉండి భూలోకంలో ఉన్నవి అన్నిటినీ ఏలబోయేటువంటి వాడు. అందుచేత నేను రాజునే అని చెప్తున్నాడు. ఆయన మరి రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని ఆయన యొక్క నామధేయం. తర్వాత ఆయన మరి పరలోక సంబంధమైన వాటన్నిటిలో కూడా అధికారాన్ని పొందినవాడై ఆ పరలోక సంబంధమైన దైవ సంబంధమైన స్వభావంతో వచ్చేటువంటి దాని ద్వారా భూలోకంలో తన ప్రభుత్వాన్ని స్థాపించి ఆ పరలోక సంబంధమైన దాని యొక్క గుణముల చొప్పున భూలోకంలో ఏలబోయేటువంటి మహారాజు. అందుచేత ఆయన చెప్తున్నాడు, నువ్వు అన్నట్టు నేను రాజునే, ఈ సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తినే, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని సత్య సంబంధమైన ప్రతివాడు నా మాట వినును అనేను. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు, కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు. కనుక అయితే దానికి సంబంధించి దానికి అనుగుణంగా ప్రభువు మాట్లాడుతున్నాడు, నేను రాజును. తర్వాత ఆ రాజు ఎటువంటి వాడు అంటే సత్యాన్ని గురించి సాక్ష్యమిచ్చుటకు వచ్చినటువంటి వాడు అని అర్థం చెప్తున్నాడు. ఇప్పుడున్నటువంటి ఇహలోక సంబంధమైన రాజ్యము దాని రాజు వేరు, కానీ నాది ఈ లోక సంబంధమైనది కాదు, కానీ నేను రాజుని. నా రాజరికం ఈ సత్యాన్ని గురించి సాక్ష్యం ఇచ్చేటువంటి రాజరికం. ఇప్పుడు ఈ లోక సంబంధమైనటువంటిది మరి 1 యోహాను 5వ అధ్యాయం 19వ వచనంలో చూసినప్పుడు ఈ లోకమంతయు దుష్టుని యందు ఉన్నదని మనం ఎరుగుదము. తర్వాత మనం అనేక సార్లు చూసాం యోహాను సువార్త 16వ అధ్యాయం 11వ వచనంలో ఈ లోక అధికారి తీర్పు పొంది ఉన్నాడు. కనుక ఈ లోకానికి సంబంధించినటువంటి అధికారి అపవాది, అతడు తీర్పు పొంది ఉన్నాడు. తర్వాత 12వ అధ్యాయం 31వ వచనం, ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది, ఇప్పుడు ఈ లోక అధికారి బయటకు త్రోసివేయబడును. ఇక్కడ ఉన్నటువంటి ఈ లోక అధికారి అతని గుణముల గురించి కూడా మన యోహాను సువార్త 8వ అధ్యాయంలో చూస్తాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చకూర్చున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడు అయ్యండి సత్యమందు నిలిచినవాడు కాడు, కానీ వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించే మాట్లాడును, వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై అన్నాడు. నేను సత్యమనే చెప్పుచున్నాను గనక మీరు నన్ను నమ్మరు. 46వ వచనం,
నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? దేవుని సంబంధం అయిన వాడు దేవుని మాటలు వినను. ఇక్కడ మనం ఈ లోక సంబంధమైనటువంటి అధికారి, లోకాధికారి, దుష్టుడు, అతనికి ఇంకొక పేరు అబద్ధికుడు. అతడు సత్యములో నిలిచి ఉండడు. తర్వాత వానిలో సత్యమే లేదు. వాడు తన స్వభావము అంటే అబద్ధం చెప్పేటువంటి స్వభావం అనుసరించే మాట్లాడతాడు. ఆది నుంచి అబద్ధమునకు జనకుడుగా ఉన్నాడు. ఈ ప్రభు మనతో ఈ పిలాతుతో మాట్లాడుతున్నప్పుడు ఈ లోక సంబంధమైనది కాదు, అంటే ఈ లోక సంబంధమైనది ఇప్పుడు దుష్టుని యొక్క ఆధిపత్యం కింద ఉన్నది. అతడు అబద్ధమునకు జనకుడైనాడు. అతనిలో సత్యము లేదు. అతడు అబద్ధములో నిలిచి ఉండి ఆది నుంచి కూడా మనుషులందరినీ మోసం చేయొచ్చు, అబద్ధం ద్వారా ఈ లోకాన్ని నడిపించేవాడుగా ఉన్నాడు అని చెప్తున్నాడు. 8వ అధ్యాయంలో మనం చదివిన దాన్ని బట్టి అర్థమవుతుంది. అయితే ఇప్పుడు ఈ లోక సంబంధమైనటువంటి రాజు సాతానుడు, అపవాది, సత్యములో నిలవక అబద్ధము ఆది నుంచి అబద్ధము చెప్పుతూ అబద్ధమునకు జనకుడయ్యండి అందరినీ మోసం చేస్తూ ఈ లోకాన్ని నడిపించుతున్నటువంటి ఏలికగా అతడు ఉన్నాడు. ప్రభు ఏం చెప్తున్నాడంటే, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. అంటే ఈ లోక సంబంధమైనది కాదంటే నేను ఈ లోకములో ఏలను అని అర్థం కాదు. ఈ లోకము ఒక దుష్టుడు, అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు, అందరినీ మోసం చేసి అబద్ధంలో బంధించి ఉంచేటువంటి వాడుగా ఉన్నటువంటి అతని యొక్క ప్రభావం కింద ఉన్నది. నా రాజ్యము దానికి సంబంధించింది కాదు. అయితే నేను దానికి భిన్నమైనటువంటి విధంగా సత్యాన్ని గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి, ఏ వాక్యం అంటే ఆది యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దుండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమే. కనుక ఆ శరీరధారిగా వచ్చినటువంటి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించిన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆది యందు దేవుని యొద్ద వాక్యమయండి దేవుని యొద్ద ఉన్నాడు. ఆయన దేవుడు. ఆ వాక్యము శరీరధారిగా, దేవుడు శరీరధారిగా సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు ఈ లోకమునికి వచ్చి ఉన్నాడు. అంటే మనుషులందరూ కూడా అపవాది చేత, అబద్ధమునకు జనకుడు అన్నటువంటి అతని యొక్క మాయ మాటల చేత లోకము నంతటినీ కూడా భ్రష్టు పట్టించి, భ్రష్టత్వంలో మనుషులందరినీ కూడా నిలిచి, అతడు సత్యాన్ని తెలియనీయకుండా మనుషులందరి యొక్క కళ్ళకు గుడ్డితనాన్ని కలుగు చేసి లోకం యొక్క పోకడలో అందరినీ బంధించి, ఇక్కడున్నటువంటి వాటి విషయమైన శరీరము, లోకము అనేటువంటి వాటి యొక్క ప్రేరణ ద్వారా నడిపించుతున్నటువంటి సంబంధమైనది రాజ్యం. ప్రభు చెప్తున్నాడు, నాది ఈ లోక సంబంధమైనది కాదు. అంటే నేను మరి ఆత్మ సంబంధిగా ఈ ఆత్మ ద్వారా ఈ లోకంలో పుట్టి ఆ సత్యాన్ని గురించిన సాక్ష్యం ఇచ్చుటకు వచ్చి సర్వసత్యములోనికి నడిపించడానికి మానవాళిని అబద్ధములో నుంచి సత్యములోనికి నడిపించడానికి సాక్ష్యంగా ఉండటానికి నేను ఈ లోకానికి వచ్చాను. ఈ లోకములో ఈ అపవాది, దుష్టుడు, అబద్ధకుడు, అబద్ధమునకు జనకుడు, అతని మాయ చేత మోసపరచబడుతున్నటువంటి జనాంగం అంతటికి సర్వసత్యంలోనికి నడిపించగలగటానికి సత్య సంపూర్ణుడిగా, తర్వాత సత్యమై ఆయన ఉంటుండగా ఆయన ఈ లోకమునకు వచ్చి దేవుడెవరో మనకి పరిచయాన్ని తీసుకుని వచ్చి ఆయన మహిమను మనం చూడగలిగేటట్లుగా చేసి, తర్వాత ఆయన మన పక్షంగా కలిగినటువంటి ఆత్మ సంబంధమైన ఉద్దేశాలను తెలియపరిచి, మనిషి ఈ లోకము శరీరంతో జీవించుట కాదు కానీ అతనిలో అంతరంగంలో జీవాత్మను ఉంచి ఆ ఆత్మ ద్వారా దేవుడు మనిషిని రక్షించి, వెతికి రక్షించి, అతని యొక్క పాపములను క్షమించి పాప ప్రభావం మీద జయం పొందగలిగేటట్లుగా చేసి, దేవునితో కూడా నిత్యత్వంలో, మహిమలో, అక్షయతను ధరించుకొని అమర్త్యతను పొంది నిత్య జీవాన్ని కలిగి జీవించగలిగేటట్లుగా చేయబడటానికి దేవుడి యొక్క ప్రణాళిక ఏదైతే ఉన్నదో ఆ మొత్తం అంతటిని తెలియపరచగలిగినటువంటిది దేవుని యొక్క సత్యం. అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అది నేను తెలియజెప్పడానికి, ఆ సత్యాన్ని గురించిన సాక్ష్యాన్ని తెలియజెప్పడానికి నేను ఈ లోకంలో పుట్టితిని. అనగా చూడండి, మనుషులు, అపవాది, పిలాతు, యూదులు అందరూ కూడా వారు ఇక్కడున్నటువంటి వారి యొక్క పదవి, అధికారము,
వారి యొక్క ఇష్ట అయిష్టాలకు అనుసారంగా జీవించాలని కోరుతున్న జీవితము ప్రభువు దేవుని ద్వారా, తండ్రి అయిన దేవుని ద్వారా పంపబడి, దేవుడు మనుషుని సృష్టించుటలో కలిగినటువంటి ఉన్నతమైన ఉద్దేశాన్ని, ఆత్మ సంబంధమైన దానిని మనకు తెలియపరిచి, మన అంతరంగంలో జీవాత్మను ఉంచుటలో కలిగినటువంటి ఆయన యొక్క ప్రత్యేకమైనటువంటి ఒక ఉన్నతమైన సంకల్పాన్ని అది మన దగ్గరికి తీసుకుని వచ్చి, దాని ప్రకారంగా పరలోక సంబంధంగా జీవించగలగడానికి మనిషిని సిద్ధపరచడం అనేటువంటిది సత్యం. దాని గురించి నేను సాక్ష్యం ఇచ్చడానికి వచ్చి ఉన్నాను. ఈ లోకంలో అతనిని ఓడించి నా రాజ్యాన్ని స్థాపించినప్పటికీ కూడా అది లాభం లేదు. ఎందుచేతంటే మనిషి యొక్క అంతరంగంలో ఉంచబడినటువంటి జీవాత్మ తండ్రి అయిన దేవునితో సంబంధంలోనికి రాగలిగి, ఆత్మలో జీవించి, దేవునిలో ఉన్నటువంటి ఉద్దేశాలను గ్రహించి, ఇష్టపూర్వకంగా ఆయనలో ఉన్నటువంటి నీతిని ద్వారా పరిశుద్ధతలోనికి ప్రవేశించి ఆయనతో పాటు ఉండగలగటానికి సిద్ధపడగలిగినటువంటి మార్గం ఏదైతే ఉన్నదో అది సత్య మార్గం. దానిని నేను తెలియపరచడానికి ఈ లోకంలో నేను పుట్టి ఉన్నాను అని ప్రభు చెప్తున్నాడు. ఈ లోక సంబంధమైనది అయితే ఇక్కడున్న వాళ్ళని అణిచివేయగలగటానికి నా సేవకులు పోరాడి ఉండేవారు. నీవు నన్ను తీర్పు తీర్చడానికి ప్రయత్నం చేస్తున్న నీవు ఓడించబడేవాడివి. నన్ను అప్పగించినటువంటి యూదులు ఏమాత్రం కూడా నా మీద చేయి వేయటానికి వారి బలం చాలి ఉండేది కాదు. కానీ దేవుని యొక్క ప్రణాళిక, ఆ ప్రణాళికలో మనిషి యొక్క ఉద్దేశం, మనిషి పట్ల కలిగిన ఉద్దేశం, అది నెరవేర్చడానికి ఆ మొత్తం అంతటినీ కలిపినటువంటి ఆ దేవుని యొక్క సంకల్పాన్ని గురించిన సాక్ష్యాన్ని, ఆ సంకల్పాన్ని గురించినటువంటి దాన్ని తెలియజెప్పడానికి అది సత్యం. దాన్ని గురించి నేను సాక్ష్యం ఇవ్వడానికి ఈ లోకంలోకి వచ్చి ఉన్నానని చెప్పాను. అది మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం. పిలాతు దాన్ని గ్రహించేటువంటి స్థితిలో కానీ, పిలాతు తన రాజ్య అధికారం పోగొట్టుకొనకుండా ఉండటానికి చేసే ప్రయత్నం, యూదులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు వారి యొక్క పదవులు, వారి యొక్క పోకడలకు, వారి యొక్క అక్రమ మార్గాలకు ప్రభు అడ్డం పడేవాడుగా ఉన్నాడు కనుక, ఆయన యొక్క బోధ వారికి అడ్డం తగిలేదుగా ఉన్నది కనుక ఆయనను తొలగించుకున్నట్టు అనేటువంటిది వారి యొక్క పని. అపవాది దేవుని కుమారుడిగా వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు గనక సిలువ వేయబడితే, ఆయన ప్రభావం చేత ఎవరైతే ఆయన దగ్గరకు ఆకర్షించబడుతున్నారో వారందరినీ ఆ ఆకర్షణ ప్రభావం నుంచి అరికట్టవచ్చు అనేటువంటిది అపవాది యొక్క ప్రయత్నం. ఈ విధంగా రకరకాలుగా ఉన్నటువంటి ఈ ప్రయత్నాలన్నిటిలో కూడా తండ్రి మరి తన కుమారుడైన యేసు ప్రభువును మరణం యొక్క బంధకాలన్నిటినీ కూడా తొలగించి లేపి, మరి దేవుని యొక్క సంకల్పములు మనుషులను సృష్టించుటలో కలిగినవన్నీ కూడా నెరవేర్చబడటానికి పనికి రాగలిగిన విధంగా ఒక మార్గాన్ని ప్రభువును అప్పగించడం ద్వారా జరిగించబడుతున్నది. 38వ వచనం, ఇందు నిమిత్తమే నేను ఈ లోకమునకు వచ్చి తిని సత్య సంబంధమైన ప్రతివాడును నా మాట వినడం. అంటే ఎవరైతే సత్యాన్ని వెతుకుతున్నారో, నేను ఎందుకు ఈ లోకంలో ఉన్నాను, నన్ను సృష్టించిన నా సృష్టికర్త ఎవరు, నాలో ఉంచబడినటువంటి ఆత్మ నిజమైన విధంగా తృప్తిని పొంది ఆ పరలోకపు తండ్రిని కలుసుకొని ఆయనతో పాటు ఉన్న సంబంధంలోనికి రాగలదు అని ఎవరైతే వెతుకుతున్నారో వారందరూ కూడా యేసు ప్రభు యొక్క మాటలు వినగలిగేవారుగా ఉంటారు. ఎవరైనా దేవుని చిత్తము చేయగోరిన ఎడలా నేను చెప్పుతున్న బోధ నాదో లేక వేరైనదో వారు గ్రహించగలరు. యోహాను సువార్త 7:17 వచనం. ఆ విధంగా మన ప్రభు తన మార్గాన్ని గురించిన సత్యాన్ని గురించిన సాక్ష్యాన్ని ఇవ్వటానికి ఈ లోకంలోకి వచ్చున్నాను. అందుకు పిలాతు సత్యమనగా ఏమిటని ఆయనతో అన్నాడు. అది ఇప్పుడు పిలాతు సత్యమనగా ఏమిటని అడిగాడు. కానీ ప్రభువు దానికి ఉత్తరము ఇవ్వటానికి ముందే అతడు ఈ మాట చెప్పి బయట ఉన్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళిపోయాడు. అంటే ప్రభువు చెప్పగలిగేటువంటి అవకాశం అతనికి ఇవ్వలేదు. అతను వెంటనే వెళ్ళిపోయాడు. అంటే ఎవరి కన్నులైతే మూయబడి ఉంటాయో, ఎవరైతే ఈ లోకము దానిలో ఉన్న అధికారాన్ని లేక అబద్ధంలో ఉన్నటువంటి జీవాన్ని ప్రేమించేవారుగా ఉంటారో వారు సత్యాన్ని వెతికే మనస్సులోనికి దానిని తెలియపరచబడగలిగేటువంటి అవకాశం వచ్చినప్పటికీ వినగలిగినటువంటి సమయాన్ని వారు దానికి మరి ఇచ్చేవారుగా లేరు అనేది మనం పిలాతు జీవితంలో చూసినప్పుడు అర్థమవుతుంది. అతడు ఈ మాటలు చెప్పి బయట ఉన్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి, అతని యందు ఏ దోషమో నాకు కనబడలేదు, ఆయనను పస్కా పండుగలో నేను ఒకరిని మీకు విడుదల చేయట కలదు కదా, నేను యూదుల రాజును విడుదల చేయటం మీకు ఇష్టమా అని వారిని అడిగాను. మరలా పిలాతు చెప్తున్నాడు, నేను యూదుల రాజును మీకు విడుదల చేయటం ఇష్టమా?
అదే వారికి ఇష్టం లేదు. పిలాతు ప్రభువుని యూదుల రాజు అని సంబోధించడం అనేటువంటిది కూడా వారికి ఇష్టకరమైన విషయం కాదు. అందుకు వారేమన్నారంటే, అయితే వారు వీరిని వద్దు, బరబ్బాను విడుదల చేయమని మరలా కేకలు వేసిరి. ఈ బరబ్బా బందిపోటు దొంగ. సో ప్రభువుని విడుదల చేయవద్దు, కానీ అతనికి బదులుగా వేరే అయినటువంటి ఇంకొక వ్యక్తి, అతని పేరు బరబ్బా, అతడు బందిపోటు దొంగ. అతని గురించి ఈ మత్తయి సువార్త 27వ అధ్యాయంలో చూద్దాము. 15వ వచనం, 27వ అధ్యాయం 15వ వచనం. జనులు కోరుకునే ఒక ఖైదీని పండుగలో విడుదల చేయుట అధిపతికి వాడుక. ఆ కాలమందు బరబ్బా అని ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాలలో ఉండెను. కాబట్టి జనులు కూడి వచ్చి, ఇప్పుడు పిలాతు నేను ఎవరిని విడుదల చేయవాలని మీరు కోరుచున్నారు, బరబ్బానా లేక క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడిగాను. ఏలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించరని అతడు ఎరిగి ఉండెను. అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఈ నీతిమంతుని జైలుకి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడుతునని అతనికి వర్తమానం పంపెను. ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బాను విడిపించమని అడుగుటకు, యేసును సంహరించుటకు జనసమూహములను ప్రేరేపించిరి. అధిపతి, ఇద్దరిలో నేను ఎవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారని వాడు అడగగా వారు బరబ్బానే అనరి. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తు అనబడిన యేసును ఏమి చేతునని వారిని అడుగగా సిలువ వేయమని అందరూ చెప్పిరి. ఆ విధంగా ఈ బరబ్బా ఒక బందిపోటు దొంగ, అతడు ప్రసిద్ధుడైన ఒక ఖైదీ. అతనిని విడుదల చేయమని కోరారు, కానీ ప్రభువుని విడుదల చేయటానికి వారు ఇష్టపడలేదు. తర్వాత చూడండి, మార్కు సువార్త 15వ అధ్యాయం 6వ వచనం. ఆ పండుగలో వారు కోరుకున్న ఒక ఖైదీని పిలాతు విడిపించువాడు అధికారులను ఎదిరించి కలహములో నరహత్య చేసిన వారితో కూడా బంధించబడి ఉండిన బరబ్బాను ఒకడు ఉండెను. జనులు గుంపుగా కూడి వచ్చి అతడు అది వరకు తమకు చేయుచు వచ్చిన ప్రకారం చేయవలని అడగగా ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించరని పిలాతు తెలుసుకొని, నేను యూదుల రాజును మీకు విడుదల చేయగోరుచున్నారా అని అడిగాను. అతడు బరబ్బాను తమకు విడుదల చేయవలనని జనులు అడుగుకున్నట్లు ప్రధాన యాజకులు వారిని ప్రేరేపించిరి. ఇతడు ఒక బందిపోటు దొంగ. ఇక్కడ చూసినప్పుడు అధికారులను ఎదిరించి కలహములో నరహత్య చేసిన వారితో కూడా బంధించబడి ఉండిన బరబ్బా. ఇక్కడ అతనికి ఇంకా బిరుదులు అధికంగా జోడించబడ్డాయి. మరి ప్రసిద్ధ ఖైదీ, నరహత్య చేసిన వారితో కూడా అతని మీద అభియోగం మోపబడి ఉండడం చేత బంధించబడిన వాడు, అధికారులను ఎదిరించిన వాడు. సో అటువంటి వ్యక్తిని విడుదల చేయమని యూదులు అసూయ కలిగి ఉండట చేత, ప్రభుపక్షంగా అసూయ కలిగి ఉండట చేత ఈ విధంగా జరిగించారు. సో ఇక్కడ ఈ బరబ్బా, మరి అతడు ఒక బందిపోటు దొంగ, ప్రసిద్ధి ఖైదీ, తర్వాత అధికారులను ఎదిరించేటువంటి మనసు కలిగిన వాడు, తర్వాత ఇటువంటి స్వభావం కలిగినవన్నీ కూడా అతనిలో ఈ గుణాలన్నీ కూడా అతనిలో కనబడుతున్నాయి. మామూలుగా అయితే అతడుకు సిలువ వేయబడాలి, కానీ ఈ సిలువ వేయబడవలసినటువంటి బరబ్బాకు బదులుగా మన ప్రభువు సిలువ వేయబడ్డాడు. ప్రభువును సంహరించమని సిలువ వేయమని కేకలు వేసేటట్లుగా ప్రధాన యాజకులు జనులను ప్రోత్సహించారు. అంతకు ముందు వరకు కూడా ఈ బరబ్బా మాకేం చేసి ఉన్నాడో ఆ ప్రకారమే బరబ్బాను కూడా చేయమని యూదులు అతనిని బంధించి మరి పిలాతుకు అప్పచెప్పారు. కానీ ఇప్పుడు దీనికి వేరైన విధంగా ప్రజలను ప్రోత్సాహపరిచి ప్రభువును సిలువ వేయమని వారు పిలాతు యొద్ద మాట్లాడటం అనేటువంటిది మనం చూస్తున్నాం. ప్రభువు మనకు పక్షంగా మన కొరకు చనిపోయిన వాడనేటువంటిది మనమందరము ఎరిగినటువంటిది. కానీ మనలో ఉన్నటువంటి ఈ బందిపోటు దొంగ, నరహత్య, అధికారులను ఎదిరించుట, తర్వాత ఇంకా వేరైనటువంటి గుణాలు ఏవైతే పాప స్వభావం ఉన్నదో అవన్నీ కూడా ఈ బరబ్బా బయలుపరిచినట్లుగా మనలో మనం బయలుపరచబడి ఉండకపోవచ్చు. కానీ ఈ పాప స్వభావానికి ప్రతీకగా ఉన్నటువంటి ఈ బరబ్బా యొక్క స్వభావం మనందరిలో కూడా ఎంతో కొంత మేరకు రకరకాల హద్దులలో, పరిమితులలో అది నిక్షిప్తమై ఉంటుంది. అంటే బరబ్బా విడుదల చేయబడ్డాడు అంటే పాపులుగా ఉన్న మనము సిలువ వేయబడవలసి, చనిపోవలసి ఉండగా మనకు బదులుగా ప్రభువు ఆయన మరి సిలువ మరణాన్ని పొందాడు. అది మనం అర్థం చేసుకోవలసిన విషయం. ఎవరు పాపిగా ఉండి దేవునికి వ్యతిరేకంగా ఉండి మరి పాప స్వభావం అనే దాని చేత బంధకాలలో ఉన్నటువంటి విధంగా ఉన్న మనం
బేదలు పొందగలగటానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మరి ఏ మాత్రం కూడా కారణం లేకుండా, అతనిలో ఏ మాత్రం పాపము లేకపోయినప్పటికీ కూడా, ఏ మాత్రము దోషం ఉందని నిరూపించబడకపోయినప్పటికీ కూడా ఆయన సిలువ వేయబడ్డాడు. తండ్రి మనలను ఇంతగా ప్రేమించి ఉంచుట చేత ఎంతో దేవునికి వ్యతిరేకంగా స్వభావాన్ని కలిగి, ఆ స్వభావాన్ని అనుసరించి చేయుచున్నటువంటి క్రియలన్నీ కూడా ఎంతో జుగుప్సాకరంగా ఉన్నప్పటికీ కూడా దేవుడు తన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తును మన కొరకు సిలువలోను వేలాడదీయడానికి ఇష్టపడిన సందర్భాన్ని బట్టి, దానిని బట్టి మనందరం కూడా పాపముల క్షమాపణ, పాప స్వభావం మీద జయం, దేవుడు కోరిన విధంగా జీవించగలగటానికి ఒక నూతనమైన జీవం కలిగిన మార్గం ఆయన శరీరం అనే తెర ద్వారా మన కొరకై తెరవబడింది. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకొని ప్రభు పక్షంగా ఆరాధన భక్తిభావంతో మన క్రైస్తవ జీవితం జీవించగలిగటకు దేవుడు మనందరికీ కృప చూపించును గాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీకెంతో వందనాలు. మీరు ఇచ్చినటువంటి వాక్య భాగంలో ఈ సత్యమునకు సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తినని మనం ప్రభువు చెప్పినట్లుగా ఈ లోక సంబంధమైన దాన్ని కాకుండా పరలోక సంబంధమైనది దేవుని గురించినటువంటి సత్యం అనే దాని ద్వారా మా జీవితాలు జీవించబడగలుగుటకు, మరి మేము దానిని వెతికి దానిలో నిలబడి ఉండగలుగుటకు మా అందరికీ సహాయం చేయమని కోరుతూ, మరి ఈ వాక్యాన్ని మా కొరకై దీవించమని మా రక్షకుడు ప్రభువైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.